నమస్కారం. ఈ సెషన్లో మనం పైథాన్ ఫండమెంటల్స్ని కొంచెం సరదాగా కొన్ని పజిల్స్ రూపంలో తెలుసుకుందాం. సరే, మొదలుపెట్టే ముందు మన బ్రెయిన్కి కొంచెం వార్మప్ ఇద్దామా? ఇక్కడో చిన్న పజిల్ ఉంది. దీని అవుట్పుట్ ఏమైయుంటుంది? రైట్, మన ఫస్ట్ సెక్షన్ పైథాన్ క్విక్ పజిల్స్. ఇక్కడ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని ఫాస్ట్గా చూద్దాం. సమాధానం ట్రూ. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, నాట్ ఫాల్స్ అంటే ఫాల్స్ కాదు అని అర్థం, అంటే అది ట్రూ అవుతుంది. సో మన ఈక్వేషన్ ఇప్పుడు ట్రూ అండ్ ట్రూ అయింది. ఇక ట్రూ అండ్ ట్రూ అంటే ఖచ్చితంగా ట్రూయే కదా. ఇది పైథాన్ బూలియన్ లాజిక్ని హ్యాండిల్ చేసే విధానం. సింపుల్. ఓకే, నెక్స్ట్ పజిల్కి వెళదామా? ఇది ఆపరేటర్స్ గురించి మన అవగాహనను టెస్ట్ చేస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. స్లాష్కి /2కి మధ్య తేడా. స్లాష్ వాడితే దాన్ని సింపుల్ డివిజన్ అంటారు. దాని రిజల్ట్ ఎప్పుడూ ఒక ఫ్లోట్, అంటే డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్ వస్తుంది. కానీ /2 వాడితే దాన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. ఇది డివైడ్ చేసి వచ్చిన రిజల్ట్ని దగ్గరలో ఉన్న కింద ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది. అంటే 1.7 వస్తే దాన్ని 1గా తీసుకుంటుంది. కొత్తగా నేర్చుకునేవాళ్లు ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సరే, మ్యాథ్స్లో లాగే కోడింగ్లో కూడా ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటుంది. మరి పైథాన్ దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది? వీటిల్లో దేనికి ప్రాధాన్యత ఎక్కువ? అవును, మనం స్కూల్లో నేర్చుకున్న పెమ్డాస్ రూల్ లాంటిదే ఇక్కడ కూడా. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ పారెంథెసిస్ అంటే బ్రాకెట్లకే, దాని తర్వాత ఎక్స్పోనెంట్స్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్, ఇక చివర్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటిదాకా కొన్ని బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కలిపి ఒక రియల్ కోడింగ్ ఛాలెంజ్ని సాల్వ్ చేద్దాం. ఛాలెంజ్ ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఏరియాని కనుక్కోవాలి. ఇన్పుట్ ఒకే లైన్లో పొడవు, వెడల్పు ఇలా స్పేస్తో సెపరేట్ చేసి ఇస్తారు. ఉదాహరణకు 420 అనిస్తే మనం దాన్ని ప్రాసెస్ చేసి ఏరియా 80 అని ప్రింట్ చేయాలి. కానీ కోడ్ రాసేటప్పుడు అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా రావు కదా. ఎర్రర్స్ రావడం చాలా కామన్. అసలైన స్కిల్ ఏంటంటే ఆ ఎర్రర్స్ని అర్థం చేసుకుని వాటినెలా సరిదిద్దాలో తెలుసుకోవడమే. అదే డీబగ్గింగ్. చాలామంది ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఇలాగే ఆలోచిస్తారు. లెంత్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇది లాజికల్గానే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ కోడ్ రన్ చేస్తే మనకొక టైప్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ మనమిచ్చే ప్రతిదాన్ని ఒక స్ట్రింగ్ లేదా టెక్స్ట్గా మాత్రమే తీసుకుంటుంది. మనం కీబోర్డ్లో 4 అని టైప్ చేసినా దానికది ఒక అక్షరం, అంకె కాదు. 2 టెక్స్ట్లను మనం మల్టిప్లై చేయలేం కదా. అందుకే ఈ ఎర్రర్. సో దీనికి ఫిక్స్ చాలా సింపుల్. మనం తీసుకున్న ఇన్పుట్ని ఇంట్ అనే ఫంక్షన్తో చుట్టాలి. ఇలా ఇంట్ ఇన్పుట్ అని రాయడం వల్ల పైథాన్ ఆ టెక్స్ట్ని ఒక ఇంటీజర్, అంటే ఒక నంబర్గా మారుస్తుంది. దీన్నే టైప్ కన్వర్జన్ అంటారు. ఒకసారి నంబర్స్గా మారిన తర్వాత మనం వాటిని ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. రైట్, ఇంకో ఛాలెంజ్ చూద్దాం. ఈసారి ఇన్పుట్ ప్రాసెసింగ్ కాదు, అవుట్పుట్ ఫార్మాటింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఏజ్ ముందు 2 స్పేస్లొచ్చాయి. ఎందుకలా? ప్రింట్ ఫంక్షన్ పనిచేసే విధానమే అది. మనం కామా పెట్టి ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా అది డీఫాల్ట్గా ప్రతి ఐటమ్ మధ్యలో ఒక స్పేస్ యాడ్ చేస్తుంది. మన కోడ్లో ఏజ్ ఇస్ తర్వాత ఆల్రెడీ ఒక స్పేస్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ ఇంకొక స్పేస్ యాడ్ చేసింది, అందుకే డబుల్ స్పేస్ వచ్చింది. దీన్ని ఫిక్స్ చేయడానికి ప్రింట్ ఫంక్షన్లోనే ఒక మంచి ఆప్షన్ ఉంది. అదే సెప్ ఆర్గ్యుమెంట్. సెప్ అంటే సెపరేటర్. డిఫాల్ట్గా ఇది ఒక స్పేస్ ఉంటుంది. మనం సెప్ ఈక్వల్స్ టు ఖాళీ స్ట్రింగ్ ఇస్తే ఎక్స్ట్రా స్పేసులు ఏమీ యాడ్ చేయొద్దు అని మనం ప్రింట్ ఫంక్షన్కి చెప్తున్నట్టు. అప్పుడు మనకు కావలసినట్టు పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సరే, ఈ పజిల్స్, ఛాలెంజెస్ అన్నీ చూశాక మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందామా? మొదటిది, ఇన్పుట్ ఎప్పుడూ స్ట్రింగ్ ఇస్తుంది. లెక్కలు చెయ్యాలంటే దాన్ని తప్పకుండా ఇంట్ లేదా ఫ్లోట్గా మార్చాలి. రెండోది, ఆపరేటర్ ప్రెసిడెన్స్, అంటే మల్టిప్లికేషన్ ఎప్పుడూ ఎడిషన్ కన్నా ముందే జరుగుతుంది. మూడోది, అవుట్పుట్ ఫార్మాటింగ్. ఎక్స్ట్రా స్పేసులు లాంటి చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యం. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రింట్ ఫంక్షన్లో సెప్ లాంటి ఆర్గ్యుమెంట్స్ వాడొచ్చు. గుర్తుంచుకోండి, కోడింగ్లో ఎర్రర్స్ రావడం ఫెయిల్యూర్ కాదు, అది లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగం. ప్రతి ఎర్రర్ ఒక పాఠం లాంటిది. మరి మీ తరువాతి ఎర్రర్ మీకు ఏం నేర్పించబోతోంది? ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు.